హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ల్యాప్టాప్ బ్యాటరీస్ని ఏ విధంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలంటే మీకు ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అయితే ఉంటుందండి. సో నేను యూజ్ చేసిన ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ హోల్డర్ అయితే ఇదండి. దీంట్లో ఉన్న బ్యాటరీస్ని అలాగే దీంట్లో ఉన్న సర్క్యూట్ పీసీబీ బోర్డు కూడా నేను రిమూవ్ అయితే చేశాను లాస్ట్ వీడియోలో. ఒకవేళ ఎలా రిమూవ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని చూడొచ్చండి, ఓల్డ్ వీడియో చూడండి. మనకి ఇక్కడ బ్యాటరీ రేటింగ్ అయితే ఉంది 11.1 volts సంబంధించిన బ్యాటరీ ప్యాక్ అండి ఇది. అలాగే ఇది 44,000 mAh బ్యాకప్ ఉంటుంది. అలాగే ఇది 49 watt ఛార్జర్ అయితే యూజ్ చేసి దీని అయితే ఛార్జ్ అయితే చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అంటే మనకు ల్యాప్టాప్ తో వచ్చిన ఛార్జర్ 48-49 watts అయితే ఉండాలండి. సో అటువంటి వాటికి ఈ మోడల్ అయితే యూజ్ అవుతూ ఉంటుంది. నా ఓల్డ్ ప్రోడక్ట్ అండి ఇది. దీని అయితే నేను ఆల్రెడీ మన గత వీడియోలో రిమూవ్ అయితే చేశాం కదా. దీంట్లో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ సంబంధించిన ఒక పీసీబీ బోర్డు అయితే ఉంటుంది. ఈ పీసీబీ బోర్డు చూసినట్లయితే మనకు ఇక్కడ ఒక పిన్ ఉంది. ఇది దీంతో మనం ల్యాప్టాప్ కనెక్ట్ అయి ఉంటుందండి. ల్యాప్టాప్కి మనం ఛార్జర్ని ఎప్పుడైతే కనెక్ట్ చేసామో ఆ ఛార్జర్ నుంచి వచ్చిన పవర్ ఈ పిన్కి కనెక్ట్ అవి బ్యాటరీస్ అన్నీ కూడా ఛార్జ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనకు సిరీస్ పద్ధతిలో కనెక్ట్ అయి ఉంటాయండి. అంటే రెండు బ్యాటరీస్ ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది. ఈ రెండు బ్యాటరీస్ ప్యారలల్ అండి. ఈ రెండు బ్యాటరీస్ ప్యారలల్ కనెక్షన్. సో ఈ మూడు సెట్లు ఒకదానికి ఒకటి సిరీస్ పద్ధతిలో కనెక్ట్ అయి ఉంటాయండి. ఈ రెండు కలిపి రెండింటికి సిరీస్ అండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మనకు సిరీస్ అండి. సో ఇలాగా సిరీస్ అలాగే ప్యారలల్లో మనకు ఈ బ్యాటరీస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకు పీసీబీ నుంచి వచ్చిన వైర్స్తో మనం దీన్ని ఛార్జ్ చేయాలంటే చివరిగా ఉన్న న్యూట్రల్కి ఈ పీసీబీ బోర్డులో ఉన్న న్యూట్రల్ వైర్ బ్లాక్ వైర్ అయితే కనెక్ట్ అయి ఉంది. చూడండి, ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 3.6 volts మనకు అవుట్పుట్ వస్తుందండి. ఒకసారి మనం మల్టీమీటర్లో చెక్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు 3.7 volts ఉంది. సో మన బ్యాటరీ వచ్చేసి 3.7 volts. సో ఇక్కడ నుంచి 3.7 volts ఉంది కనుక మనకు ఇక్కడ పీసీబీలో సెకండ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టంలో ఇక్కడ మనకు మీరు గమనించినట్లయితే ఈ పీసీబీకి ఈ 3 వైర్స్ ఉన్నాయి కదండి. ఈ 3 వైర్స్ యొక్క పవర్ పాయింట్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు 4 volts అండి ఇది. అలాగే సెకండ్ వచ్చేసి 8 volts, థర్డ్ వచ్చేసి 12 volts అండి. సో 12 volts అన్నప్పుడు మనం ఇక్కడ కనెక్ట్ చేయాలి. అలాగే సెకండ్ది 8 volts అన్నప్పుడు ఈ జంక్షన్లో కనెక్ట్ చేయాలండి. 3.7 volts అంటే 4 volts ఆ టైంలో ఇక్కడ దీన్ని కనెక్ట్ అయితే చేయాలి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిన పవర్ 3.7 volts కనుక మనం ఈ వైట్ వైర్ అనేది పీసీబీలో 4th volts ఉన్న చోట కనెక్ట్ అయి ఉంటుందండి. అలాగే మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు రెండు బ్యాటరీ సిరీస్ పద్ధతిలో కనెక్ట్ చేసాం కనుక 7.2 volts వస్తుంది అవుట్పుట్. చూడండి, ఇక్కడ మనకు 6.8 వచ్చింది. అంటే మనకు వోల్టేజ్ అనేది కొంచెం తక్కువగా ఉండటం వల్ల మనకు వోల్టేజ్ తక్కువగా చూపిస్తుంది. ఒరిజినల్గా అయితే 7.2 volts రావాలి. సో ఇక్కడ 7.2 volts అంటే సెకండ్ పోర్ట్ వైర్ వచ్చేసి మనకు పీసీబీలో రెండో పోర్ట్లో మనకు 8 volts ఉంటుందండి. ఈ 8 volts దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మనకు ఈ చివరికి 12 volts అండి మనకు అవుట్పుట్ రావాలి. బట్ ఏంటంటే మనకు ఈ రెండు బ్యాటరీస్ అనేవి చెడిపోయి దానివల్ల మనకు వోల్టేజ్ తక్కువ చూపిస్తుంది. ఒరిజినల్గా అయితే 12 రావాలి. సో 12 volts వచ్చేసి ఇక్కడ ఉంది కనుక ఈ పీసీబీ బోర్డులో మనకు ఈ 12 దగ్గర కనెక్ట్ అయి ఉంటుందండి. సో ఈ విధంగా మనకు ఈ బ్యాటరీ ప్రొటెక్షన్ సమాంతర పద్ధతిలో మొత్తం అన్ని బ్యాటరీస్లో ఒకే విధంగా ఛార్జ్ అవుతూ ఉంటాయండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకు ఈ రెండు సెట్లు పనిచేస్తూ ఉన్నాయి. ఈ రెండు బ్యాటరీలు చెడిపోయి మీరు ఈ రెండు బ్యాటరీని రిప్లేస్ చేసినట్లయితే మీ ల్యాప్టాప్ బ్యాటరీ అయితే వర్కింగ్ అవునట్టండి. సో మనకి ఇక్కడ పోయిందల్లా ఈ రెండు బ్యాటరీసే. మీరు గమనించినట్లయితే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి మనకు 6.8 volts అయితే వచ్చింది. మనకి ఇక్కడికి వచ్చేసి 3 అంతే వోల్టేజ్ వచ్చింది. ఎందుకంటే మనకి రెండు బ్యాటరీలు పనిచేయకపోవడం వల్ల దీని యొక్క వోల్టేజ్ అయితే చూపించట్లేదు. సో మనకు దీని వోల్టేజ్ అయితే రావట్లేదు. సో ఈ రెండు బ్యాటరీలు మీరు రిమూవ్ చేసినట్లయితే కొత్త బ్యాటరీస్ కనెక్ట్ చేసినట్లయితే మీ బ్యాటరీ ప్యాక్ అనేది పనిచేస్తుందండి. ఎవరైనా సరే బ్యాటరీని పాడైపోయినప్పుడు ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ రెండు బ్యాటరీస్ని రిమూవ్ చేసి చూద్దాం.
సో ఇందాక మనకు ఈ 2 బ్యాటరీలు ప్యారలల్ కనెక్షన్లో కనెక్ట్ అయి ఉన్నాయి కనుక వీటి యొక్క వోల్టేజ్ అనేది రాలేదు. ఒకసారి మరలా చెక్ చేసి చూద్దామండి. ప్లస్ ఉన్న చోట ప్లస్ ప్రోబ్ని కనెక్ట్ చేయండి. సో మనకు వోల్టేజ్ అనేది రాలేదండి, 0. ఈ బ్యాటరీ అయితే డెడ్. సో దీనికి కూడా మనకు వోల్టేజ్ అనేది రాలేదు, ఈ బ్యాటరీ కూడా డెడ్ అండి. వీటిని కూడా పూర్తిగా మనం ఈ కనెక్షన్ రిమూవ్ చేసి విడివిడిగా చెక్ చేద్దామండి. సో ఒక్కసారి మనకు ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఒక బ్యాటరీ యొక్క వోల్టేజ్ డౌన్ అవుతే రెండో బ్యాటరీ వోల్టేజ్ కూడా చూపించదండి. సో ఈ విధంగా మనం బ్యాటరీస్ని విడివిడిగా చెక్ చేసుకుని దీని యొక్క వోల్టేజ్ని అయితే చెక్ చేసుకోవాలండి. ఓకే, మనకు ఎటువంటి వోల్టేజ్ అయితే రావట్లేదండి. సో మనకు ఈ 2 బ్యాటరీస్ ఫుల్ డెడ్ అండి. సో ఈ విధంగా బ్యాటరీస్ని మనం రీప్లేస్ అయితే చేసుకుని యూజ్ చేస్తే చేసుకోవచ్చు. వీటి యొక్క వోల్టేజ్ చూసినట్లయితే 3.9, 3.7. ఓకే, మనకు 2 బ్యాటరీస్ అయితే పనిచేస్తాయండి. ఇప్పుడు మనం ఈ బిఎంఎస్ సర్క్యూట్లో మనకు 12 వోల్ట్స్ సంబంధించిన పని చేయట్లేదు కనుక ఇక్కడ మీరు ఈ ఎల్లో వైర్ వచ్చేసి 8 వోల్ట్స్ అండి. 8 వోల్ట్స్ని కనెక్ట్ చేసి మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, కానీ మీరు ఓల్డ్ అడాప్టర్ని అయితే యూజ్ చేయకూడదండి. 8 వోల్ట్స్ సంబంధించిన మీ దగ్గర ఏదైనా అడాప్టర్ ఉన్నట్లయితే దాన్ని యూజ్ చేసి దీన్ని ఛార్జ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు బిఎంఎస్ సర్క్యూట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఈ విధంగా చెక్ చేసుకుని వీటి యొక్క బ్యాటరీస్ అయితే రిప్లేస్ చేసుకుని మరలా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.